రైతులకు భారీగా నష్టం సంభవించింది. మొక్కజొన్న పొలాల్లో ఆరబోసి ఉండడంతో తడిసిపోయి తీవ్ర నష్టం జరిగింది. మామిడి పంట చేతికి వచ్చే రోజుల్లో ఈదురుగాలికి కాయలు నేలరాలి పంట నష్టం జరిగింది. అసలు ఈసారి మామిడి దిగుబడి తక్కువ. దీనికి తోడు ఈ వేసవిలో అడపాదడపా పడే అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి మరింత ప్రియము అవనున్నది. వేసవిలో ఈ విధంగా వర్షాలు పడడం, విపరీతమైన వేడి, వాతావరణ మార్పులకు కారణం గ్లోబల్ వార్మింగ్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రైతాంగం విజ్ఞప్తి చేసింది. పట్టణంలోని పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి గత సంవత్సరం శ్రీకారం చుట్టారు. 8 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులను 6 లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంతమేర నిర్మించారు. నిధులు చాలవన్న ఆలోచనకు వచ్చిన అధికారులు తిరిగి 12 లక్షల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిధులు మంజూరు కావాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. సముద్ర జీవులకు మేలు చేకూర్చే తాబేలు పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేటల సముద్ర తీర ప్రాంతమైన లంకవాణి దిబ్బ గ్రామంలో పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాబేళ్లు పడుతున్న గుడ్లను నక్కలు, ఇతర జంతువులు ఆహారం కింద తింటున్నందున తాబేళ్ల జాతి అంతరించిపోతుంది. తాబేళ్లు సముద్రంలో ఉండే పాచి, మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాకుండా సముద్ర జీవులకు ఉపకారం చేస్తుంటాయి. తాబేళ్లు గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడానికి 45 రోజుల నుండి 60 రోజులు పడుతుంది. సముద్ర తీర ప్రాంతమైన వీటి పునరావృతికి అనువుగా ఉండడంతో పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2011 జూన్ వరకు ప్రత్యేక ప్రణాళికతో కేంద్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకోసం 1.5 లక్షల రూపాయల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. తాబేళ్లు 500 సంవత్సరాల వరకు జీవించగలదు. 45 కిలోల బరువు, 3.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆడతాబేళ్లు బయటకు వచ్చి 60 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి. 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే పిల్లలు బయటకు వస్తాయి. పర్యావరణ పరిరక్షణకు, సముద్ర జీవులకు మేలు కలిగించే తాబేళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపైనే కాక మనందరిపైన ఉందన్న సత్యాన్ని గ్రహించాలి. 6వ తారీఖు నుంచి ప్రజాపాలన జరుగుతుందని ఎంఈఓ వెంకట్రావు తెలిపారు. 6వ తారీఖున లంకవాణి దిబ్బ, రాజు కాల్వ, గంగడిపాలెం, చెన్నుపల్లివారిపాలెం, విరాట్ లంక, చోడాయిపాలెం, కామరాజుగడ్డ సౌత్, కామరాజుగడ్డ నార్త్, నల్లూరు సౌత్, నల్లూరు నార్త్, చాట్రగడ్డ ఈ గ్రామాలన్నీ కూడా 6వ తారీఖున జరుగుతాయి. 7వ తారీఖున అరవపల్లి, నల్లూరుపాలెం, కోటుమెరక, నోర్లగుంట, తుమ్మల, బొందలగరువు, వడ్డేవారిపాలెం, కైతేపల్లి మార్పుల ప్రకారం 7వ తారీఖు జరగవలసిన ప్రజాపదం కార్యక్రమం విలేజెస్ అనేది కూడా 6వ తారీఖు జరగవలసినటువంటి ప్రజాపదం జరగవలసినటువంటి విలేజెస్ అన్నీ కూడా 7వ తారీఖుకి మార్చడం జరిగింది. దీని ప్రకారంగా 6వ తారీఖున లంకవాణి దిబ్బ, రాజు కాల్వ, గంగడిపాలెం, చెన్నుపల్లివారిపాలెం, విరాట్ లంక, చోడాయిపాలెం, కామరాజుగడ్డ సౌత్, కామరాజుగడ్డ నార్త్, నల్లూరు సౌత్, నల్లూరు నార్త్, చాట్రగడ్డ ఈ గ్రామాలన్నీ కూడా 6వ తారీఖున జరుగుతాయి. 7వ తారీఖున అరవపల్లి, నల్లూరుపాలెం, కోటుమెరక, నోర్లగుంట, తుమ్మల, బొందలగరువు, వడ్డేవారిపాలెం, కైతేపల్లి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆర్సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.